నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కోటి రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన గూడెం మహిపాల్ రెడ్డి ఘనంగా వడ్డే ఓబన్న 218 జయంతి వేడుకలు వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కార్ రేసింగ్ లో 750 కోట్ల లాభం వచ్చిందని చెప్తున్న కేటీఆర్ అట్టి లాభం ఏ బ్యాంకు ఖాతాలో ఉన్నదో చెప్పాలన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా పల్లకి సేవ దేవాలయ ఆవరణంలో ఆకట్టుకున్న మహిళల ముగ్గుల పోటీలు రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీల్లో కోటి రూపాయల విలువైన అభివృద్ధి పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. 8 లక్షల రూపాయల నిధులతో 2 అంగన్వాడీ కేంద్రాలను రెనోవేట్ చేసిన కోకోకోలా సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న 218వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జైపాల్ హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో వడ్డెర జాతికి గర్వకారణమైన వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, దాదాపు 5,000 నుండి 6,000 మందితో రవీంద్ర భారతిలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథులుగా ప్రభుత్వ పెద్దలు అందరూ హాజరవుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి వడ్డెర కుల సంక్షేమ సంఘం నాయకులు భారీగా హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని స్థానిక సెయింట్ ఆగ్నేష్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీచర్స్, ప్రిన్సిపల్, కరెస్పాండెంట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పసల ఆంతోని భోగి మంటలు వేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ హెలెన్ రాణి పాలు పొంగించి కొత్త బియ్యం, బెల్లంతో పాయసాన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను ఇవ్వడం జరిగింది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ అందరి జీవితాలు ఎప్పుడు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వెలసిల్లాలని కోరుకున్నారు.
अरे इनके बारे प्ले इनके बारे పొంగలో పొంగల్ కోయి 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 Rangoli girls, all are at 2:30. Last 40 minutes. Last 40 minutes. Complete your Rangoli part. Sugandha madam, please come on the stage. Sai teacher, Subhash teacher. Ninth class teacher. Girls are starting getting serious. Boys. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు పట్టణ కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు ఏల బాలరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిలతో కలిసి మాట్లాడారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆర్భాటాలకు పోయి 7 లక్షల కోట్లు పైగా అప్పు చేసి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ విధ్వంసాన్ని సృష్టించిందని ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూర్చొని ఎక్కడ భూ కబ్జాలు ఆక్రమణలు కాలేదని చెప్తున్న కేటీఆర్ తన పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఎకరం భూమిని కబ్జా చేయలేదా అని విప్ ప్రశ్నించారు. ఈ కార్ రేసింగ్లో 750 కోట్ల లాభం వచ్చిందని చెప్తున్న కేటీఆర్ అట్టి లాభం ఏ బ్యాంకు ఖాతాలో ఉన్నదో చెప్పాలన్నారు. అధికారం కోల్పోయాక కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడడం తన విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు. जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस रेवंत रेड्डी गारी नायकत्व प्रभाकर नगर नायकत्व प्रभाकर नगर नायकत्व आलसीना नगरी नायकत्व आलसीना नगरी नायकत्व केके महेंदर रेड्डी गारी नायकत्व कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद ఒకవేళ చట్టం తన పని తెరి చేసుకుపోయే క్రమంలో మీకు చెరసాల తప్పని పరిస్థితి అనుకుంటే అది మీ కుటుంబం కోసం పోయినట్టుగా భావించాలి. స్వాతంత్ర సమరం లెక్క పోవాలని చెప్పని ఒకవేళ అరెస్ట్ చేస్తే విధ్వంసం సృష్టించాలని చెప్పని నేను అనుకుంటున్నాను. సందర్భం ధ్వంసాలు ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం చేయాలి. మొన్న ఇదే కబ్జా గురైన బీఆర్ఎస్ భవన్ ప్రెస్ మీట్ పెట్టే కంటే ముందు ఎమ్మెల్యే క్వార్టర్లో వాళ్ళ అనునాయాలతోని ఒకవేళ అరెస్ట్ చేస్తే పెద్ద పెద్ద లొల్లి అయింది అన్న
అవన్నీ వేగుల ద్వారా మాకు తెలియని అంటున్నా. కృత్రిమంగా ఉద్యమం చేయాలని చెప్పనుకుంటే అది మీ చేతన కాదంటున్నా. ఈ విధంగా కవితను ఢిల్లీలో అరెస్ట్ చేస్తూ ఆందోళన. తెలంగాణలో ఈ ఒక్కరు రోడ్డెక్కిన కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా, కేటీఆర్ అరెస్ట్ అయినప్పుడు అదే విధంగా ఉంటుంది. ఒకవేళ చట్టంలోని తప్పని తేలితే మేమేం అరెస్ట్ చేయాలని జైలు కూడా చెప్పని కోరుకుంటలేం. చట్టంలోని తప్పని తేలితే ఒకటా రెండా మేడిగడ్డ కుంగిపోయింది, పగిలిపోయింది. అన్నారం సుందిల్ల సీపేజీ 1,02,00,000 కోట్లతో నిర్మాణం చేసి ఇంచు 1,00,000 కోట్లు. ఈరోజు బర్లర్లలో స్కామే, గొర్రెల స్కామే, చేపల స్కామే, టెలిఫోన్ ట్యాపింగ్. హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని సిద్దిపేట రహదారిలో నూతనంగా నిర్మించిన ఇండియన్ శివం సర్వే స్టేషన్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మండలంలోని విషయాలను మండల అధ్యక్షులు ఏల బాలరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన సేవలు అందించినప్పుడే ప్రజల నుంచి మంచి గుర్తింపు వస్తుందని బంక్ యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ ఎంపీటీసీలు చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, దుబ్బాక స్వేచ్ఛ, మాజీ మండల కోఆప్షన్ షాహుల్ పాషా, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంజనక చేది స్వామి బాలన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన భక్త బృందం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు, రాఘవేంద్రచార్య, కృష్ణ, ప్రమోద్, సునీల్ పంతుల ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు భజన భక్త బృందం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. దేవాలయాలలో మహిళలు వేసిన ముగ్గులు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ముగ్గుల పోటీలు ప్రథమ విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ₹1 కోటితో చేపట్టిన అభివృద్ధి పనులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన గూడెం మహిపాల్ రెడ్డి. ఘనంగా వడ్డే ఓబన్న 218 జయంతి వేడుకలు. వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్. కార్ రేసింగ్ లో 750 కోట్ల లాభం వచ్చిందని చెప్తున్న కేటీఆర్. అట్టి లాభం ఏ బ్యాంకు ఖాతాలో ఉన్నదో చెప్పాలన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా పల్లకి సేవ. దేవాలయ ఆవరణంలో ఆకట్టుకున్న మహిళల ముగ్గుల పోటీలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.